అభ్యర్థులకు స్వాగతం. ఈ వీడియోతో మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మీకోసమే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో నుంచి టెట్లో ఏ విధంగా మరియు డిఎస్సిలో ఏ విధంగా బిట్లు అడుగుతాడో ఆ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి లేట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోకి మనకి ఆ క్వశ్చన్ పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది. చాలా వెతికి మీకు ఆప్షన్లు కూడా కఠినతరంగా ఇవ్వాలని ఏ విధంగా అయితే టెట్లో డిఎస్సిలో ఇస్తాడో ఆ విధంగా రాయటం మూలంగానే మీకు క్వశ్చన్ పేపర్ లేట్ అయింది కాబట్టి గమనించగలరు. ఇది 100 మార్కుల గ్రాండ్ టెస్ట్. ఓన్లీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో నుంచి మీకు అడగటం జరుగుద్ది. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో మనకి ఇక గ్రాండ్ టెస్ట్కి సంబంధించి వీడియోనే ఉంటుందన్నమాట. అసలు గ్రామర్ క్లాస్ ఉండదు. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన వీడియో చేస్తాను. కాబట్టి ఎప్పటిలాగే లైక్ చేసి కామెంట్ చేస్తారని, ముందు వీడియోలకి మాకు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ వీడియోని మొదలు పెడుతున్నాను. ముందు మనకి సిక్స్త్ లెసన్ ద వైస్ జడ్జిమెంట్ అనమాట. దీంట్లో మనం లెసన్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనం ఒకసారి ఇదివరకు నేర్చుకున్న పాత కథే. ఒక నిరుపేద బాటసారి ఒక హోటల్ మీదుగా వెళ్తుంటాడు. అతని దగ్గర తినడానికి ఏమి ఉండదు, అలాగని డబ్బులు కూడా కొనుక్కోవడానికి ఉండవు. సో అతని దగ్గర ఉన్నటువంటి రొట్టె ముక్కను ఆ హోటల్లో ఉండి వచ్చే వాసన పీల్చుకుంటూ కూడా ఆ రొట్టె ముక్క తింటాడు. దాంట్లో ఆ హోటల్ యజమాని, పిసినారైనటువంటి ఆ యజమాని, నా హోటల్లో వాసన చూసి నువ్వు తిన్నావు కాబట్టి నాకు డబ్బులు చెల్లించాలి అంటాడు. బాటసారిని పట్టుకొని నసిరుద్దీన్ అనే మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు నసిరుద్దీన్కి అంత అర్థమయ్యి ఏం చేస్తాడంటే డబ్బులు చేతిలో ఉంచుకొని గలగల్లాడించి ఊపుతాడనమాట. ఆ సౌండ్ విని, ఇదే నీకు డబ్బులు, వాసన చూసినందుకు నువ్వు డబ్బులు అడిగావు కాబట్టి దీనికి చెల్లికి చెల్లి ఇదే అని చెప్పి బుద్ధి చెప్తాడు. దీంతో మనకి లెసన్ అయిపోయింది. మనం గ్లోసరీ చూసుకున్నట్లయితే ట్రావెలర్, ఏ పర్సన్ హూ ఈజ్ ట్రావెలింగ్. కస్టమర్, ఏ పర్సన్ హూ బైస్ థింగ్స్. మ్యాజిస్ట్రేట్, జడ్జ్ ఇన్ ఏ లా కోర్ట్. స్కాలర్, ఏ లెర్నడ్ పర్సన్. పెన్నీస్, కాయిన్స్. అగైనెస్ట్, ఇన్ అపోజిషన్ టు. జర్నీ, ఎన్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే మ్యాజిస్ట్రేట్, స్కాలర్ అనేది ఇంపార్టెంట్. మ్యాజిస్ట్రేట్ అంటే జడ్జ్ ఇన్ లా కోర్ట్, తర్వాత స్కాలర్ అంటే ఈ లెర్నడ్ పర్సన్. తర్వాత మనం ఇక్కడ గ్రామర్ని చూసుకున్నట్లయితే వొకాబులరీలో ఇచ్చాడు చూడండి. వొకాబులరీలో ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, మీట్, ఎంఈఏటి మీట్కి, ఎంఈఈటి మీట్కి అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి వీటి ఏం చెప్తున్నాడంటే వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఒకలా ఉంది. చూడండి, ఎంఈఏటీని మీట్లానే చదువుతున్నాం, ఎంఈఈటీని కూడా మీట్లానే చదువుతున్నాం. ఈ రెండు ప్రొనౌన్సియేషన్ ఒకటే, కానీ స్పెల్లింగు మరియు మీనింగు డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మీట్ అంటే మనకి ఇక్కడ మాంసం అని వస్తుంది. మీట్, ఎంఈఈటీ అంటే మనకు కలవడం అని వస్తుంది. సో ఇలాంటి స్పెల్లింగ్ వేరుగా ఉండి, అర్థం వేరుగా ఉండి, ప్రొనౌన్సియేషన్ ఒకేలాగే ఉండే వాటిని హోమోఫోన్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్, మీరు చూడాలి. చూడండి, బోత్ వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద సేమ్ వే బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్. సచ్ వర్డ్స్ ఆర్ హోమోఫోన్స్. ఇది ఇంపార్టెంట్, మీరు ఒకసారి దీన్ని గమనించాలి. తర్వాత అలాంటి హోమోఫోన్స్ ఇక్కడ చెప్పమన్నాడు చూడండి. హియర్కి హోమోఫోన్ వచ్చి హియర్. బ్రెడ్కి మనకి ఇంకో బ్రెడ్ అనమాట. వీక్కి డబ్ల్యూయుఈఏకే వీక్. పీస్కి పీస్ అంటే ఇక్కడ శాంతి, అక్కడ మొక్క. ఇక్కడ 4 అనమాట, FORE 4 అంటే ఇక్కడ 4 అంటే 4, అక్కడ 4 అంటే ముందు. రైట్ అంటే ఇక్కడ రాయటం, RIGHT రైట్ అంటే కుడి అని అర్థం అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాడు. హియర్ అంటే ఇక్కడ, తర్వాత హియర్ అంటే వినడం. ఇలాగ మనకి ప్రొనౌన్సియేషను ఒకేలా ఉంటుంది, కానీ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి వాటిని మనకి హోమోఫోన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ మనం గ్రామర్లో చూసుకున్నట్లయితే గ్రామర్ అనేది మీకు గత లెసన్లో మీకు చెప్పింది కాబట్టి నేను చాలా తొందరగా చేస్తాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈజు, ఆరు, యాము, ఆరు, వజ్, వెర ఎప్పుడు ఉపయోగిస్తారు అంటున్నాడు.
మనం గతంలో చెప్పుకున్నాం, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకున్నాం. ఈజ్ ఆర్ అనేవి సింగులర్కి ఉపయోగిస్తారు. సింగులర్కి ఈజ్ ఆర్ ఉపయోగిస్తారు. ఐకి మాత్రమే యామ్ ఉపయోగిస్తారు. తర్వాత యూకి ఆర్ ఉపయోగిస్తారు. తర్వాత వజ్ వెర్, సింగులర్కి వజ్ ఉపయోగిస్తారు, ప్లూరల్కి వెర్ ఉపయోగిస్తారు. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్, ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. పాట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ఉపయోగించాడు. సెవరల్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఈటింగ్ హౌస్. సెవరల్ పీపుల్ అనేది చాలామంది మనుషులు, అంటే ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ వాడాడు. ఐ యామ్ అంటే ఇక్కడ మనకి ఐ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యామ్ వాడాలని చెప్పాను. యు ఆర్, యూకు ఎప్పుడు కూడా ఆరే వాడాలి. తర్వాత పూర్ మ్యాన్ వజ్, పూర్ మ్యాన్ అనేది సింగులర్, సో వజ్ వాడాడు. మీట్ బాల్స్ అనేవి ప్లూరల్, సో వెర్ వాడాడు అనమాట. మీరు ఇక్కడ ఇది గమనించాలి, దీని గురించే చెప్తున్నాడు, ఇంకా ఏమీ లేదు. తర్వాత మీకు ఇక్కడ తెలియాల్సినవి ఏమిటంటే, ఇక్కడ వీడు ఏం వాడాడంటే చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఐ. దీంట్లో మనకు వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్ ఐ అనేది వాడాడు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, దీంట్లో నేను చెప్తాను. పర్సనల్ ప్రొనౌన్ ఐ అని చెప్పి వాడాడు. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ కానీ, ఉయ్ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, యూ కానీ, దే కానీ, ఇలాంటి వాటిని అన్నింటిని కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. మీకు టాపిక్ వైజ్గా చెప్తాను, అంటే టెన్సెస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 10th వరకు నేను తీసుకుంటానని చెప్పాను కదా. దాంట్లో మీకు పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి, ప్రొనౌన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, తర్వాత రిఫ్లెక్టివ్ ప్రొనౌను, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌను, వీటన్నిటి గురించి, మిగతా వాటన్నిటికి గురించి ఈజీ వేలో ఎలా చేయాలి, ఎలా గుర్తించాలి, బిట్టు పోకుండా ఎలా చేయాలి అనేది కూడా మనం మిగతా క్లాసులో చెప్పుకుందాం అనమాట. సో ఇక్కడ వరకు ఇది చెప్దాం మనం. దీంట్లో ఇక్కడ మనకి ఏమి వచ్చింది, సింగులర్కి ఈజు ఆరు, ప్లూరల్కి వజ్ వెర్, ఓకే వచ్చింది కదా. ఐకి మాత్రమే యామ్ ఉపయోగించాలి. ఓకే, మీకు నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం చెప్పట్లేదండి, ఈజీగా చెప్తాను చూడండి, ఏమంటలేదు. ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పుకున్నాం. సింపుల్ ప్రజెంట్లో ఏమని చెప్పుకున్నాం, సింగులర్కి వెర్బ్లో ఎస్ కానీ, ఇప్పుడు మనకు సబ్జెక్ట్లో సింగులర్ ఉంటే, అంటే హీ, షీ, ఇట్ పేరు ఏదైనా ఉంటే మనకి వెర్బ్లో ఎస్, ఈఎస్ యాడ్ అవుద్ది. అలా కాకుండా మనకి ప్లూరల్ ఉంటే ఎస్, ఈఎస్ ఉండదు అంటున్నాం. ఇక్కడ ఏం లేదు, సింగులర్ అనుకోండి, ద క్రేన్ ఉంది, ద క్రేన్ అనేది సింగులర్, అంటే అక్కడ ఎస్ లేదు. ఎస్ ఉంటే ప్లూరల్, ఎస్ లేకపోతే సింగులర్, అంటే మైనస్ ఎస్ అంటే అసలు ఎస్ లేదు. సో మనకి సింగులర్, క్రేన్ అనేది సింగులర్ కాబట్టి ఈట్స్ వెర్బ్కి ఎస్ యాడ్ చేశాడు, వెర్బ్కి ఎస్ యాడ్ చేశాడు. సో అదే అంటున్నాడు, ఇక్కడ మైనస్ ఎస్, ఇక్కడ ప్లస్ ఎస్. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రేన్స్ ఈట్ ఫిష్, ఇక్కడ మనకి సబ్జెక్ట్కి ఎస్ యాడ్ అయ్యింది, సో ఈట్కి వెర్బ్కి మైనస్ అయిపోయింది అనమాట. ఇలా చెప్తున్నాడు అంతే, దీంట్లో ఏం లేదు. దీంట్లో మనకి ఏమి ఇచ్చినా సరే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో దాన్నే చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఈజ్ క్లాస్మేట్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనకి ఎస్ యాడ్ అవ్వదు. సో స్టడీ బిఫోర్ ఏ టెస్ట్. ఏ లేడీ అనే సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ అద్ది. లివ్స్ ఇన్ ఏ డిస్టెన్స్ విలేజ్. వన్ ఆఫ్ ద కుకీస్ చూడండి, వన్ ఆఫ్ ద కుకీస్, ఇక్కడ మనకి కుకీస్లో ఒకటి అంటే అది సింగులరే, మీరు ఇక్కడ ప్లూరల్ అనుకుంటే తప్పు అనమాట. వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ నైస్, సింగులర్ కాబట్టి మనకి నైస్, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. క్యాట్స్ డాష్ ర్యాట్స్, క్యాట్స్ చేజ్ ర్యాట్స్. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు, ఇది ఇక్కడ సింగులరే తీసుకోవాలి మనం. సో ఎవ్రీబడి ఎంజాయ్స్ ఏ గుడ్ సాంగ్, ప్రతి ఒక్కరు కూడా మన గుడ్ సాంగ్ని ఎంజాయ్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలా చెప్తున్నాడు, ఐ వాజ్ ఏ చైల్డ్ పాస్ట్ టైంలో, ప్రజెంట్లో ఐ యామ్ ఏ గర్ల్ నౌ, ఫ్యూచర్లో ఐ షల్ బి ఏ ఉమెన్, అంటే నేను ఒకప్పుడు చైల్డ్ని, ప్రజెంట్ గర్ల్ని, ఫ్యూచర్లో ఉమెన్ అవుతాను అంటున్నాడు అనమాట.
ఇక్కడ మనకి ఏమి లేదు. వాజ్ అనేది మనకి పాస్ట్ని తెలియజేయడానికి ఉపయోగించాడు. యాము లేదా ఈజ్ ఈ రెండింటిని మనకి ప్రజెంట్ని తెలియజేయడానికి ఉపయోగించాడు. షెల్ లేదా షెల్ బి లేదా విల్ బి అనేవి మనకి ఫ్యూచర్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాడు. ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్లయితే we use simple future tense to express an action that going to take place in future. ఫ్యూచర్లో జరిగే పనుల గురించి మనం చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి వెర్బ్ స్ట్రక్చర్ ఇచ్చాడు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఐకి సబ్జెక్ట్లో ఐకి వీకి ఉన్నప్పుడు మనం షెల్ వచ్చి వెర్బ్ బేస్ ఫామ్. ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి వెర్బ్ బేస్ ఫామ్లోనే ఉంటుంది, అంటే V1 రూపంలోనే ఉంటుంది. ఐకి వీకి మాత్రమే షెల్ వాడాలి. ఐ షెల్ కమ్, వీ షెల్ రైట్. తర్వాత మిగిలిన అన్ని వాటికి వీళ్ళే వాడాలి. యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ. చూడండి, విల్ ప్లస్ వెర్బ్ ఫామ్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఐకి వీకి షెల్ వాడాలి, మిగతా అన్ని వాటికి విల్ వాడాలి. చూడండి, ఇలాగా మీకు గతంలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. షీ విల్ కుక్ టుమారో, హీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్, దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. ఇలా మనకి చెప్తుందనమాట. తర్వాత సింపుల్ ఫ్యూచర్లో నెగిటివ్ ఎప్పుడు కూడా షెల్ నాట్ ఏం లేదండి. దీంట్లో నాట్ ఒకటి యాడ్ చేస్తే చాలు. షెల్కి విల్కి పక్కన నాట్ ఒకటి యాడ్ చేస్తే చాలు నెగిటివ్ ఫామ్లో. ఐ షెల్ నాట్ ప్లస్ ఐ షెల్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్. చూడండి, బేస్ ఎప్పుడు కూడా మనకి అది ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా సరే మనకి నెగిటివ్ ఫామ్లో అనేది ఇచ్చినప్పుడు వెర్బ్ అనేది బేస్ ఫామ్ V1లోనే ఉంటుంది. మీరు ఇది గమనించాలి. ఇక్కడ విల్ నాట్ వస్తుంది బేస్ ఫామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమైపోద్ది. ఐ షెల్ నాట్ ప్లే టుమారో, వీకి వీ షెల్ నాట్ ప్లే టుమారో వస్తుంది. యూకి యూ విల్ నాట్ ప్లే టుమారో వస్తుంది. షీ విల్ నాట్ ప్లే టుమారో, ఇట్ విల్ నాట్ ప్లే టుమారో, దే విల్ నాట్ ప్లే టుమారో. ఇలా వస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంతటితో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇచ్చాడు చూడండి. వేమన పోయమ్స్ ఇచ్చాడు. ఏ మీన్ పర్సన్ ఆల్వేస్ స్పీక్స్ పాంపస్లీ, ఏ గుడ్ పర్సన్ స్పీక్స్ సాఫ్ట్లీ, డస్ గోల్డ్ రివర్బరేట్ ద బ్రాస్ డస్, బిలౌడ్ ద బోంచెస్ వేమ లిజన్. చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, మన పద్యం తెలిసి ఏంటి, కంచు మోగునట్లు కనకంబు మోగునా అనే పద్యం ఉంటుంది కదా, అదే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు, సత్పురుషుడు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడతాడు, దుర్జనుడు ఎప్పుడు కూడా ఆడంబరంగా మాట్లాడతాడు అని ఈ పోయం మీకు తెలిసే ఉంటుంది. సో యాజ్ యూ సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్, యాజ్ యూ ఈట్ నేమ్ ఇట్ బికమ్స్ స్వీటర్, విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్, బిలౌడ్ ఆఫ్ ద బోంచెస్ వేమ లిజన్. ఇక్కడ ఏమైనా అనగనగరాగా మతి చేల్చి నుండు, తినగ తినగ వేమి తీయ నుండు, సాధారణమైన పనులు తమపూరు ధరలు. ఈ పద్యాన్ని మనకి దీంట్లో అనువాదం చేశారు. వీటన్నిటిని సిపి బ్రౌన్ గారు చేశారనమాట. సిపి బ్రౌన్ గారు మన తెలుగుకి చాలా సేవలు చేశారు. ఆయన గురించి సిలబస్లో లేకపోయినా తెలుసుకోవటం మన యొక్క బాధ్యత అనమాట. ఎందుకంటే మన తెలుగు భాషను మనం వాడుతున్న వారిగా ఆ తెలుగు భాషకు సేవ చేసిన మహనీయుడు సిపి బ్రౌన్ అనమాట. ఇప్పుడు మనం తెలుగు భాష గురించి వివిధ గ్రంథాలు చదువుతున్నామంటే దానికి కారణం సిపి బ్రౌన్ ఆ రోజుల్లో ముద్రించి ఉంచటమే. సాల్ట్ అండ్ క్యాంఫర్ లుక్ సిమిలర్ బట్ క్లోజర్ అబ్జర్వేషన్ షోస్ దేర్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ ఎమాంగ్ మెన్ అండ్ విచువస్ పీపుల్ స్టాండ్ అపార్ట్. చూడండి, ఇది మనకి ఉప్పు కప్పురమ్మ నొక్క పోలిక నుండి పద్యం అనమాట. అంటే ఏమి లేదు, ఉప్పు కప్పురం ఒకేలాగా ఉంటాయి కానీ దగ్గరగా చూస్తే మనకి తేడా తెలుస్తుంది. అలాగే ఉత్తమ పురుషుడికి దుర్జనులకి కూడా అలాగే తేడా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. మనకి గ్లోసరీ చూసుకున్నట్లయితే క్యాంఫర్ అంటే కర్పూరం, విర్చువస్ అంటే హ్యావింగ్ ఎక్సలెంట్ మోరల్ క్యారెక్టర్, ప్యాంపస్ అంటే ఎఫెక్టెడ్లీ గ్రాండ్, తర్వాత రివర్బరేట్ అంటే టు రింగ్ విత్ మెనీ ఎకోస్, మారుమోగుంది అంటారు కదా అది. మెలోడీ అంటే సీక్వెన్స్ ఆఫ్ మ్యూజికల్ టోన్స్, బోంచెస్ అంటే జనరస్. ఇక్కడ మనకి ప్యాంపస్ బోంచెస్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి 7వ లెసన్ వచ్చేసి కబడ్డీ. ఈ లెసన్లో మనకి ముఖ్యంగా కబడ్డీ గేమ్ గురించి మనకు చెప్తాడనమాట. కబడ్డీ గేమ్స్ గురించి రూల్స్, అలాగే ఇండియాలో కబడ్డీ గేము ఏ విధంగా ఉంది, అలాగే కబడ్డీ గేమ్ కావాల్సిన ఆటగాళ్ళు, దానికి కావాల్సిన మొత్తం కూడా దాని గురించి ఇవ్వడం జరిగిద్ది. అలాగే ఈ కబడ్డీ గేమ్ ఒలింపిక్స్లో కూడా ప్రవేశపెట్టారని, అలాగే బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ అని ఈ కబడ్డీ గురించి, అలాగే ప్రో కబడ్డీ లీగ్ గురించి కూడా మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ గ్లోసరీ చూసుకున్నట్లయితే చాంట్ అంటే ఏ రిపీటెడ్ క్లియర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ కబడ్డీ ఇన్ వన్ సింగిల్ బ్రీత్ డ్యూరింగ్ రైడ్ బై ద రైడర్ అంటే కోత కోయటం అంటారు కదా, చాంట్ అంటే అదనమాట. ఆర్గనైజేషన్ అంటే an organized group of people with a particular purpose, widely far apart widely అంటే far apart. ఇక్కడ మనకు చాంట్ వైడ్లీ అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అంటే ద ఐటమ్స్ నీడెడ్ ఫర్ పర్టిక్యులర్ యాక్టివిటీ. తర్వాత ఎగిలిటీ అంటే ఎబిలిటీ టు మూవ్. ఎగిలిటీ ఇంపార్టెంట్ చూడాలి. ఎబిలిటీ టు మూవ్ కదలటానికి ఉండే సామర్థ్యాన్ని ఎగిలిటీ అంటారు చూడండి. తర్వాత మస్క్యులర్ అంటే రిలేటింగ్ టు ద మజిల్స్. అపోనెంట్ అంటే సమ్వన్ హూ కాంపీట్స్ విత్ అంటే మనకి ప్రత్యర్థి అని అర్థం అనమాట. తర్వాత రైడర్ అంటే ఏ పర్సన్ హూ అటాక్స్ ద ఆపోజిట్ టీమ్. ట్యాకిల్ టు మేక్ an opponent fall to the ground in order to stop them running. Olympics a modern international sports competition held once every 4 years. ఇక్కడ ట్యాకిల్, రైడర్ ఇవి వచ్చేసి మన కబడ్డీలో ఉండేటువంటి వర్డ్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సినోనేమ్స్ ఇచ్చాడు చూడండి. సినోనేమ్స్ ఏమి ఇచ్చాడు? ద కోర్ట్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్. ప్రిస్క్రైబ్డ్కి మనకి సినోనేమ్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, ఈ మందుల్ని ప్రిస్క్రైబ్ చేశారంటే మనకి రికమెండ్ చేయటం అనమాట, మనకి సిఫార్సు చేయటం. ఈ అన్నింటిని ప్రిస్క్రైబ్డ్ అన్న రికమెండెడ్ అన్న సినోనేమ్స్. సో ప్రిస్క్రైబ్డ్కి సినోనేమ్ వచ్చేసి రికమెండెడ్. ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్ ఆర్ ద సిమిలర్ మీనింగ్. ఎక్విప్మెంట్కి సినోనేమ్ మెటీరియల్. ప్రిస్క్రైబ్డ్ మనం చెప్పుకున్నాము కదా, దానికి రికమెండెడ్ అనేది సినోనేమ్ అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే డిఫరెంట్ వర్డ్స్ అనమాట. తర్వాత ఇక్కడ కొన్ని సినోనేమ్స్ ఇచ్చాడు చూడండి. పాపులర్, ఫేమస్, వైడ్లీ, బ్రాడ్లీ, ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్. ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ అనేది ఇంపార్టెంట్, ఇంటర్చేంజ్, ప్రమోట్, డెవలప్. తర్వాత ఇక్కడ కొన్ని సినోనేమ్స్ ఇచ్చాడు చూడండి. హోల్డ్ అంటే గ్రిప్ అనమాట. హియర్ అంటే లిజన్. స్ట్రెంగ్త్ అంటే పవర్. షాడో, షార్ప్, కీన్. ఈ విధంగా సినోనిమ్స్ మనకు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ప్లేయర్ అనేది ప్లే ప్లస్ ఇయర్ అంటే ప్లే అనే వెర్బ్కి ఇయర్ అనే సఫిక్స్ చేయడం వల్ల అది ప్లేయర్ అనే నౌన్గా మారింది అంటున్నాడు. ఇక్కడ సఫిక్స్ చూడండి మీరు. ఈ సఫిక్స్ అనేది మనకి వార్డ్ యొక్క చివరిలో యాడ్ అయింది. ఏదో సఫిక్స్ అంటే ఒక వార్డ్ యొక్క చివరిలో యాడ్ అయ్యేదాన్ని సఫిక్స్ అంటారు, ముందు యాడ్ అయ్యేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఇది వీటి యొక్క నిర్వచనాలు కూడా మన ఇంపార్టెంట్, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో నిర్వచనాలు కూడా ఇచ్చాడు. వెనక యాడ్ అయ్యేదాన్ని సఫిక్స్ అంటారు. ముందు ప్రీ అంటే ఎప్పుడు కూడా ముందు వస్తుంది, సఫిక్స్ అంటే వెనకాల వస్తుంది అనమాట. చివర చి అని గుర్తుపెట్టుకోండి అనమాట. ప్లే ప్లస్ ఇయర్, ప్లేయర్ అంటే వెర్బ్కి ఇయర్ అనే సఫిక్స్ యాడ్ అయితే అది నౌన్ అయింది. రైడ్ ప్లస్ ఎర్, రైడర్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సఫిక్స్ యొక్క మీనింగ్ ఇచ్చాడు చూడండి. ఏ సఫిక్స్ ఈజ్ ఏ పార్ట్ దట్ ఈజ్ యాడెడ్ టు ద రూట్ వర్డ్. ఇక్కడ చూడండి, ఏ సఫిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ రూట్ వర్డ్. సఫిక్స్ అంటే ఏంటంటే మన రూట్ వర్డ్కి చివరిలో యాడ్ అయ్యేదని సఫిక్స్ అంటారు. యాడింగ్ సఫిక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ వర్డ్ చేంజ్ ద వర్డ్ మీనింగ్.
ఇలా సఫిక్స్ని యాడ్ చేస్తే మనకు ఆ వర్డ్ మీనింగే మారిపోద్ది. చూడండి, పెయింట్ అంటే మనకి రంగు వేయటం. ఇక్కడ ఇయర్ అనే సఫిక్స్ చేయడం వల్ల మనకి పెయింటర్ అంటే పెయింట్ వేసేవాడిని పెయింటర్ అంటారు. అక్కడ పెయింట్ అంటే పెయింట్ వేయటం వెర్బ్లో ఉంది, పెయింటర్ అంటే పెయింట్ వేసేవాడు నౌన్ కింద మారిపోయింది. ఇదే చెప్తున్నాడు, ఒక వెర్బ్కి సఫిక్స్ యాడ్ అయితే దాని మీనింగ్ మారిపోతుంది అని. ఇక్కడ చూడండి, రూట్ వర్డ్స్ వాటి యొక్క న్యూ వర్డ్. టీచ్కి ఇయర్ యాడ్ అయితే టీచర్, లిజన్కి ఇయర్ యాడ్ అయితే లిజనర్, స్పీక్కి ఇయర్ యాడ్ అయితే స్పీకర్, డ్యాన్స్కి ఇయర్ యాడ్ అయితే డ్యాన్సర్, హంట్కి ఇయర్ యాడ్ అయితే హంటర్, సింగ్కి ఇయర్ యాడ్ అయితే సింగర్, ఫామ్కి ఇయర్ యాడ్ అయితే ఫార్మర్, షూట్కి ఇయర్ యాడ్ అయితే షూటర్. ఇది ఈజీనే. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిమిలర్లీ ఈ కొన్ని సఫిక్స్ ఇచ్చాడు చూడండి. అండర్స్టాండ్కి ఏబుల్ వచ్చి అండర్స్టాండబుల్ అయింది, సక్సెస్కి ఫుల్ వచ్చి సక్సెస్ఫుల్ అయింది. గ్రేట్. ఇవన్నీ రూట్ వర్డ్స్, పక్కనవి సఫిక్స్లు అనమాట. ఫెయిత్లెస్ అయింది. తర్వాత డెవలప్కి మెంట్ యాడ్ అయ్యి డెవలప్మెంట్ అయింది. ఇవన్నీ కూడా సఫిక్స్. మీకు ఇవి రిమార్కబుల్, రీడబుల్, హోప్ఫుల్, గ్రేట్ఫుల్, ఫెయిర్నెస్, మ్యాడ్నెస్, కేర్లెస్, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంట్ కాదని కాదు, మీరు వచ్చిన చేసేయగలరు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లింకర్స్ మనకి గతంలో బిట్లు పడి ఎక్కడి నుంచే మనకి బిట్టు పడింది, కాబట్టి దీన్ని కొద్దిగా జాగ్రత్తగా మైండ్ పెట్టి వినండి. లింకర్స్ అంటే నేను ఈజీగా చెప్పేస్తాను చూడండి. లింకర్స్ అంటే ఏమి లేదు, రెండు లేదా రెండు సెంటెన్సులకి మధ్య వాటిని కలపడానికి వాడేదాన్నే లింకర్స్ అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కూడా ఉన్నాయి దీంట్లో లింకర్స్. కానీ, కాబట్టి, కనుక, అయినప్పటికీ, ఇవన్నీ కూడా తెలుగులో ఉండే లింకర్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, వీ యూజ్ సమ్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కనెక్ట్ వన్ సెంటెన్స్ ఐడియా విత్ అనదర్. ద అండర్లైన్డ్ వర్డ్ పెర్ఫార్మ్స్ సమ్ ఫంక్షన్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లింకర్. అంటే ఏం లేదు, రెండు లేదా అంత వాటిని మనకి పర్ఫెక్ట్ మీనింగ్ ఇవ్వడానికి, వాటిని కంబైన్ చేసి చెప్పడానికి ఉపయోగపడేవే లింకర్స్ అనమాట. ఈ లింకర్స్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అడిగి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. గత టెట్లో ఏమని అడిగాడంటే కాంట్రాస్ట్కి వచ్చే లింకర్ ఏదని అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్కి వచ్చే లింకర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్. సిమిలారిటీ, ఇన్ ద సేమ్ వే, సిమిలారిటీ అంటే అదే విధంగా అనే అర్థంలో వస్తుంది అనమాట. సిమిలర్గా ఉన్నాయి. డిఫరెన్స్ అన్నా కాంట్రాస్ట్ అన్నా ఒకటే. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కాంట్రాస్ట్ అన్నా డిఫరెన్స్ అన్నా ఒకటే. బట్ ఆల్తో, ఇక్కడ చూడండి, బట్ అనేది కానీ ఆల్తో అని కానీ డిఫరెన్స్ చూపిస్తుంది. ఆల్తో అంటే అయినప్పటికీ, బట్ అంటే కానీ. అంటే ఇప్పుడు రాముడు అందగాడే కానీ తెలివి తక్కువ వాడు, అలాగే బాలు తెలివైన వాడే కానీ అందమైన వాడు కాదు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కానీ డిఫరెన్స్, కాంట్రాక్ట్ చూపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ దానికి సెకండ్ దానికి మనకి కాంట్రాక్ట్ చూపిస్తున్నాడు. అలాంటప్పుడు మనకు బట్ ఆల్తో వాడాలి. టైం అంటే ఏం లేదండి, ఎట్ ద సేమ్ టైం లేదా ఆఫ్టర్ దట్. ఇక్కడ మనకు టైంని ఇండికేట్ చేస్తుంది. ఎడిషన్ అంటే ఎండ్, యాజ్ వెల్ యాజ్. ఎడిషన్ అంటే మనకి అన్నింటిని కూడా కలుపుతుంది అనమాట. సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. ఫస్ట్ దాన్ని చూద్దాం చూడండి. ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డాష్ రోజ్ అండ్ జాస్మిన్. చూడండి, ఈ గార్డెన్లో మనము చాలా ఫ్లవర్స్ చూడవచ్చు. ఇక్కడ మనం మీనింగ్ ఏదో సచ్ యాజ్, అలాంటివి అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనమాట. సచ్ యాజ్ రోజ్, జాస్మిన్ లాంటి మనం చూడవచ్చు అంటున్నాడు. డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కాన్సర్ట్స్. ఇక్కడ రెండు డిఫరెంట్ మీనింగ్లు చెప్తున్నాడు చూడండి. ఇది లౌడ్గా క్రౌడెడ్గా ఉన్నప్పటికీ కూడా అంటే దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వర్డ్, కానీ ఐ లవ్ కాన్సర్ట్స్ అంటే ఏమని చెప్తున్నాడు, ఆల్తో ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కాన్సర్ట్స్. ఇది క్రౌడెడ్గా అయినప్పటికీ నాకు కాన్సర్ట్స్ అంటే ఇష్టం. తర్వాత 3, ద లీవ్స్ ఆఫ్ ద టామరిండ్ కెన్ ఆల్సో బీ కుక్డ్ అండ్ ఈటెన్ డాష్ యాజ్ స్పినాచ్. చూడండి, ఇక్కడ ఏమనంటున్నాడు, టామరిండ్ అంటే చింత ఆకుల్ని మనము తినొచ్చు, వేటిలాగా, యాజ్ స్పినాచ్.
యాజ్ వెల్ కాదు, ఇన్ ద సేమ్ వే స్పినాచ్ని అయితే ఏ విధంగా తింటామో ఇక్కడ టామరిండ్ని అలాగే టామరిండ్ ఆకుల్ని కూడా మనం తినొచ్చు. ఇక్కడ మనకి ఏం చెప్తుంది, సిమిలారిటీ స్పినాచ్కి టామరిండ్ లీవ్స్కి సిమిలారిటీ చెప్తుంది. సో ఇన్ ద సేమ్ వే షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్ అంటే షీ విల్స్ యాపిల్స్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇక్కడ మనకి ఎడిషన్ అంటే ఆవిడ యాపిల్స్తో పాటు ఆరెంజ్ కూడా తింటుంది, యాజ్ వెల్ యాజ్. తర్వాత వీఆర్ యూజింగ్ అప్ అవర్ నేషనల్ రిసోర్సెస్ అండ్ డాష్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్. మనము నేచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నాం, అదే టైంలో మనము మన ఎన్విరాన్మెంట్ని కెమికల్స్తో పొల్యూట్ చేస్తామంటున్నాడు. ఇక్కడ టైం పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది. టైం తెలియజేసేది ఏంటి, ఎట్ ద సేమ్ టైం మనం వాటిని పొల్యూట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, దీంట్లోంచే మనకు బిట్టుబడింది, అదే చెప్తాను చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి లింకర్స్ ఇచ్చారు, ఇటే పక్కన ఫంక్షన్స్ ఇచ్చాడు, వాటిని చేయమన్నాడు. ఫస్ట్ది, ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్స్ డే. సిమిలర్లీ అని వస్తే మనం ఏంటంటే సిమిలారిటీ చూసుకునే పని లేదు. 10 seconds ఆఫ్టర్ దట్ ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. సెకండ్ది 10 seconds ఆఫ్టర్ దట్, అక్కడ టైం ఇచ్చి ఆఫ్టర్ దట్ అంటున్నాడు. సో మనం ఇక్కడ చూసుకునే వాళ్ళ టైం. హీఈస్ ఫోండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హిజ్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. చూడండి, అతను కరాటే నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంది, కానీ అతను ఫాదరు ఎంకరేజ్ చేయట్లేదు. ఉంది కానీ ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాడు. డిఫరెన్స్ అంటే కాంట్రాస్ట్ అన్న ఒకటే అని చెప్పాను కదా, అది. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. ఎడిషన్ చూపిస్తున్నాడు. సో ఎడిషన్ అండ్ అనేది ఎప్పుడు కూడా మనం కలిపిద్ది కదా, దాన్ని ఎడిషన్ అంటారు. దేర్ ఆర్ సో మెనీ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎంతసేపు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా బిట్టుబడిద్ది. కాబట్టి అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా లేకపోతే ఎస్జిటి వాళ్ళకైనా బిట్టుబడే ఏరియా అనమాట ఇది. సో నెక్స్ట్ ఏం లేదండి, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏ విధంగా. చూడండి, ఇక్కడ మనం చూడండి, కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ, మోహన్ వాక్యడ్ స్లోలీ. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ అంటే ఇక్కడ మేనర్ అని తెలియజేస్తుంది. ఏ విధంగా అంటే మనం ఏ విధంగా, ఎలా అని క్వశ్చన్ చేసుకుంటే మనం కనుక వెర్బ్ను క్వశ్చన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తే అది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. చూడండి, కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య డ్రెస్డ్ ఏ విధంగా డ్రెస్డ్ అయ్యింది, ఎలా డ్రెస్డ్ అయ్యిందంటే బ్యూటిఫుల్గా. తర్వాత మోహన్ వాక్డ్ స్లోలీ, ఎలా నడిచాడు, స్లోగా. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా అని క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వస్తే దాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ అంటే మీకు తెలుసు కదా, వెర్బ్ అని డిస్క్రైబ్ చేసేది, పని ఏ విధంగా జరిగింది చెప్పేది మనకి యాడ్వర్బ్. ఆ యాడ్వర్బ్లో కూడా మనకి పని ఏ విధంగా జరిగింది, స్లోగా జరిగిందా, ఫాస్ట్గా జరిగిందా, లేకపోతే బ్యూటిఫుల్గా జరిగిందా, ఏ విధంగా మనకు వస్తే అది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది. ద వర్డ్స్ రెడ్డింగ్లో ఉన్నాయి చూడండి. ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ ద వే ఆఫ్ మేనర్ విచ్ యాక్షన్ అక్యూర్స్ దట్ కాల్డ్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఏ విధంగా జరిగిన విధానాన్ని కనుక మనకు చెప్తే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటారు. మోస్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎండ్ విత్ ఎల్వై. చూడండి, ఇక్కడ మోస్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎండ్ విత్ ఎల్వై అంటే బ్యూటిఫుల్లీ, స్లోలీ, ఫాస్ట్లీ ఇలాగ ఎల్వైతో ఎండ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇఫ్ వీ యాడ్ ఎల్వై టు ద నౌన్ వీ గెట్ ఎన్ యాడ్జెక్టివ్. మనకి ఒక నౌన్కి కనుక ఎల్వై యాడ్ చేస్తే యాడ్జెక్టివ్ వీ కెన్ గెట్ యాడ్జెక్టివ్ అని వస్తుంది. చూడండి, మ్యాన్ అనేది నౌను, మ్యాన్లీ అనేది యాడ్జెక్టివ్, టైం అనేది మనకి నౌను, టైమ్లీ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, పైన మనకి యాడ్వర్బ్ చెప్పాడు, కింద మనకి యాడ్జెక్టివ్ గురించి మనకి పాయింట్ ఇచ్చాడు. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఓకే, అక్కడ గ్రేట్లీ, స్వీట్లీ. ఇక్కడ చూడండి, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ ద యాక్షన్ ఇట్ హ్యాపెన్స్. ఏ విధంగా పని జరిగిందో
అనే దానికి మనకు ఆన్సర్ వస్తే దాని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కింద చెప్పొచ్చు. చూడండి కింద ఆన్సర్లు ఉన్నాయి, కింద కొన్ని ఉన్నాయి, అది చేస్తే మనకి అర్థమవుతుంది. ద టీచర్ టాక్స్ ఫస్ట్ క్వశ్చన్, ద టీచర్ టాక్స్ క్విక్లీ సో దట్ వీ కెనాట్ అండర్స్టాండ్ ఈజ్ లెసన్స్. చూడండి ఇక్కడ మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఎలా తెలుసుకోవాలంటే, హౌ డస్ ద టీచర్ టాక్, టీచర్ ఏ విధంగా మాట్లాడింది, క్విక్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. వెంకట్ షౌట్స్ లౌడ్లీ వెన్ హీ వాజ్ యాంగ్రీ. చూడండి హౌ డస్ వెంకట్ షౌట్, ఏ విధంగా అరిచాడు, లౌడ్లీ. ప్లీజ్ క్లోజ్ ద డోర్ జెంట్లీ వెన్ యు ఆర్ ఎంటర్ ఏ రూమ్. హౌ షుడ్ వీ క్లోజ్ ద డోర్ వెన్ వీ ఎంటర్ రూమ్, ఏ విధంగా చెప్పాలి, జెంట్లీ. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో నెక్స్ట్ అది రీడింగ్ కేర్ఫుల్లీ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్. హౌ షుడ్ వీ రీడ్ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్ అంటే ఏ విధంగా చదవాలి, కేర్ఫుల్లీ అనేది మనకి అక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. రాజన్ వెల్కమ్డ్ దెమ్ చీర్ఫుల్లీ వెన్ దే విజిటెడ్ హిస్ హోమ్, ఏ విధంగా వెళ్ళమని చెప్పాడు, చీర్ఫుల్లీ, అది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో ఇక్కడతో మీకు ఇక్కడతో అవ్వలేదండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. చూడండి మనకి 5th క్లాసు 3rd 4th 5thలోనే చాలా గ్రామర్ ఇచ్చాడు. మనకి 6th 7th 8th వెళ్ళిపోయేసరికి తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ మనం ఎక్కువ నేర్చుకుంటే అక్కడ నేర్చుకునే పని ఉంది. ఈ గ్రామర్నే మళ్ళీ అక్కడ ఇచ్చాడనమాట. తర్వాత ఇక్కడ రెండిట్ల గురించి చెప్తున్నాడు. ఏంటంటే విల్ ఎప్పుడు ఉపయోగిస్తాము, గోయింగ్ టు ఎప్పుడు ఉపయోగిస్తామని చెప్తున్నాడు. చూడండి ఫస్ట్ విల్ మనం చూసుకున్నట్లయితే we use will to talk about spontaneous plans decided at the moment of speaking. చూడండి మనం విల్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే స్పాంటేనియస్ ప్లాన్స్, ఆ మూమెంట్లో ఎట్ ద మూమెంట్లో డిసైడ్ చేసుకున్న స్పాంటేనియస్ ప్లాన్స్ని మనం ప్రజెంట్ మనం ఇప్పుడు స్పాంటేనియస్గా డిసైడ్ చేసుకున్న ప్లాన్స్ని మనం దాంట్లో చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, ఐ విల్ గెట్ స్నాక్స్ ఫర్ మై సెల్ఫ్. నాకు ఫీలింగ్ హంగ్రీ, సో ఐ విల్ గెట్ స్నాక్స్ ఫర్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ క్లౌడీ, ఐ థింక్ ద క్రికెట్ ప్లేయర్స్ విల్ స్టాప్ ద గేమ్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లౌడీ, ఇప్పుడు క్లౌడీగా ఉంది, సో క్రికెట్ ప్లేయర్ గేమ్ ఆఫ్ చేస్తారు నాకు తెలిసి. ఐఎమ్ బిజీ రైట్ నౌ, ఐ విల్ కాల్ యూ టుమారో. నేను ప్రజెంట్ బిజీగా ఉన్నాను కాబట్టి రేపొద్దున కాల్ చేస్తాను. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ప్రతిదీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రజెంట్ జరుగుతుంది, సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్పాంటేనియస్ ప్లాన్స్ అనమాట. స్పాంటేనియస్ ప్లాన్స్కి ఎప్పుడు కూడా మనం విల్ని ఉపయోగించాలి. క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, స్పాంటేనియస్ ప్లాన్స్కి ఉపయోగించేటువంటిది కింది వనరులు ఏది అని కూడా అడగవచ్చు. అర్థమైందా? దానికి మనం విల్ని వాడతాం అనమాట. తర్వాత చూడండి గోయింగ్ టు అంటే ప్రీ డిసైడెడ్, ముందుగానే డిసైడ్ చేసుకున్నటువంటి ప్లాన్స్ గురించి మనం గోయింగ్ టు చెప్పుకోవాలన్నమాట. ముందుగానే డిసైడ్ చేసుకున్నాను అనుకో, నేను గత వారమే డిసైడ్ చేసుకున్నాను తిరుపతి వెళ్ళాలని, ఇది ఐఎమ్ గోయింగ్. అలాంటి వాటిని మనం డిసైడ్ చేసుకున్న అలాంటి వాటిని మనం గోయింగ్ టు వాడుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. ఐఎమ్ గోయింగ్ టు వేర్ మై ట్రాక్ సూట్ ఫర్ టుమారో గేమ్స్. ఐఎమ్ గోయింగ్ టు వేర్ మై టుమారోస్ గేమ్స్. రేపటి గేమ్స్ కోసం ఈరోజే డిసైడ్ చేసుకున్నాడు అనమాట మనోడు. ఐఎమ్ గోయింగ్ టు బై ఏ న్యూ క్రికెట్ బ్యాట్ ఫర్ అప్కమింగ్ మ్యాచ్ కోసం న్యూ క్రికెట్ బ్యాట్ని నేను కొనబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నెక్స్ట్ మంత్లో జరగడానికి ఇప్పటి నుంచే మనోడు డిసైడ్ చేసుకున్నాడు అనమాట. అంటే పాస్ట్లో జరగాల్సిన దానికోసం ముందే డిసైడ్ చేసుకుంటున్నాడు, ఫ్యూచర్లో జరగాల్సిన దానికోసం ముందే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఇంకా కొన్ని చూడండి. ఎక్స్ప్రెస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఫ్యూచర్ ప్లాన్స్ అంటేనే మనకు తెలిసిపోతుంది అది గోయింగ్ టు వస్తుందని. సో యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. సో ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ ఖోఖో టీమ్ ఫర్ నెక్స్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఏ స్పోర్ట్స్ డే నెక్స్ట్ వీక్. ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ యువర్ ప్లే గ్రౌండ్ టుమారో. ఐఎమ్ గోయింగ్ టు ప్లే
ఫుట్బాల్ మ్యాచ్ నెక్స్ట్ పీరియడ్. చూడండి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ప్రీ డిసైడెడ్ అనమాట. ముందుగానే ఆ డిసైడ్ చేసేసుకున్నాడు. సో అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నది కాదు. మీరు ఇలా వచ్చినప్పుడు ముందు ఏదైనా మనకి యాక్షన్ ఇచ్చి ఒకవేళ మీకు విల్ రావాలంటే అక్కడ ముందు ఏదైనా యాక్షన్ ఇస్తాడు. ప్రజెంట్లో జరుగుతుంది అని చెప్పడానికి మీకు హింట్ ఇస్తాడు. అప్పుడు మాత్రమే విల్ వస్తుంది. అలా కాకుండా ఫ్యూచర్ డిసైడెడ్ యాక్షన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి మీరేం కంగారు పడే అవసరం లేదు. ఈ విధమైన ట్రిక్ను వాడుకోండి. అంటే మనకు ముందు ఒక ప్రజెంట్ జరుగుతుందని హింట్ ఇచ్చాడంటే అక్కడ విల్ రావాలి. అలా కాకుండా నెక్స్ట్ పీరియడ్ కానీ లేకపోతే ఫ్యూచర్లో అంటే తర్వాత జరిగే యాక్షన్స్ అన్నీ కూడా మనకి గోయింగ్ టునే వాడాలి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సో దీంతో మనకి ఈ లెసన్ విజయవంతంగా అయిపోయింది. తర్వాత మనకి 8th లెసన్ ఈ బర్త్డే లెటర్. ఈ బర్త్డే లెటర్ అంటే ఏం లేదండి, జవహర్లాల్ నెహ్రూ వారి యొక్క కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీకి పుట్టినరోజు సందర్భంగా రాస్తారు. ఏం రాస్తారంటే, నేను జైల్లో ఉన్నాను కాబట్టి కానుకలనేమి నీకేం పంపించలేకపోతున్నాను, కానీ నా యొక్క అంతరంగిక విషయాలన్నింటినీ కూడా నీతో పంచుకోవడానికి ఈ లెటర్ రాస్తున్నాను అని రాస్తారనమాట. సో ఈ లెటర్లో మనం చూసుకున్నట్లయితే ప్రెజెన్స్ అంటే గిఫ్ట్స్, ప్రెజెంట్ అంటే జైల్, సెర్మన్ అంటే ఏ టాక్ ఆన్ ఏ మోరల్ సబ్జెక్ట్, డోలింగ్ అవుట్ టు గివ్ ఆర్ డెలివర్ ఇన్ స్మాల్ పోర్షన్స్, ఇమాజిన్, సపోజ్ ఆర్ అజ్యూమ్, స్టోలెన్, ఓన్, ఫార్చునేట్, లక్కీ, రూమ్ ఫర్, ప్లేస్ ఫర్ లేదా ఆపర్చునిటీ ఫర్, సెరెన్ అంటే కామ్ ఆర్ పీస్ఫుల్, అన్రఫల్డ్, నాట్ డిజార్డర్డ్, రెస్ట్, రిమైనింగ్, కంటైన్, క్యారీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ యాంటోనిమ్స్ ఇచ్చాడు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ని ఇచ్చే యాంటోనిమ్స్. అన్అఫ్రైడ్, అన్రఫుల్డ్. ఎఫ్రైడ్కి ఆపోజిట్ వర్డ్ అన్అఫ్రైడ్, అన్రఫుల్డ్కి ఆపోజిట్ వర్డ్ రఫుల్డ్, ట్రూత్కి అన్ట్రూత్ లేదా లై, లైట్కి డార్క్, బ్రేవ్కి టిమిడ్, నెవర్, ఆల్వేస్. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు కొన్ని యాంటోనిమ్స్ ఇచ్చాడు. గ్రేట్, వరస్ట్, తర్వాత వైస్ అంటే మనకి ఫూలిష్, స్టూపిడ్. ఇలాగ మనం కింద ఉన్న ఆప్షన్ బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. ఫార్చునేట్, అన్ఫార్చునేట్, రైట్, రాంగ్ లేదా లెఫ్ట్, లిటిల్, బిగ్, డిస్లైక్, లైక్, ఈజీ, హార్డ్, హైడ్, షోన్ లేదా డిస్ప్లే. ఇది కూడా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఎనిమీస్, అన్వర్తి, ఓర్తి, ఇలాగ ఉంటుంది. సో మనం నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి సైలెంట్ లెటర్స్ అనేవి కింద మనకి ఇంగ్లీష్లో అంతా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు సైలెంట్ లెటర్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే సెంచురీస్ అంటే ఏళ్ల తరబడి అవి పలుకుబడి ఫర్ ఎగ్జాంపుల్ KNOW అనేది నవ్వుగా ఇప్పుడు పలుకుతున్నాం కదా. సెంచురీస్ తరబడి, సంవత్సరాల తరబడి అది క్నో 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 నో 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 అలా అయిపోయింది అనమాట. అలా అయిపోయింది కానీ స్పెల్లింగ్ మాత్రం మారలేదు. వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మారిపోయింది కానీ ఆ స్పెల్లింగ్ మాత్రం దాంతో అలా స్టిక్ అయ్యి ఉందన్నమాట. సో ఇలాంటి మన లెటర్స్ని సైలెంట్ లెటర్స్గా ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ KNOWలో నవ్వులో సైలెంట్ లెటర్ కే. దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే నో కింద ఇచ్చండి. దీన్ని మీకు కింద ఎలా ప్రొనౌన్స్ చేస్తారో కింద ఆప్షన్లు కూడా ఇవ్వచ్చు. సో ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో అది కూడా ముఖ్యం. షుడ్లో సైలెంట్ లెటర్ ఎల్, షుడ్ అలా మనం ప్రొనౌన్స్ చేస్తాం. టాకింగ్లో ఎల్ అనేది సైలెంట్ లెటర్. తర్వాత చూడండి, ఇక్కడ మనకి మరికొన్ని సైలెంట్ లెటర్స్ ఇచ్చేది చూడండి. షుడ్లో ఎల్ సైలెంట్, దాన్ని షుడ్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. తర్వాత వెన్స్డేలో డి సైలెంట్, మనం వెన్స్డే కింద ప్రొనౌన్సియేషన్ చేస్తాం. తర్వాత కాఫ్లో మనం ఎల్ సైలెంట్, దాన్ని కాఫ్ అని చదువుతాం.
న్యూమోనియాలో పీ సైలెంట్ మనం దాన్ని న్యూమోనియా అని చదువుతాం. తర్వాత క్యాజిల్లో మనం టీ సైలెంట్ దాన్ని క్యాజువల్ అని చదువుతాం. నైట్లో మనకి కే సైలెంట్ NIGHTని నైట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. కుడ్లో మనకి ఎల్ సైలెంట్ కుడ్గా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. మ్యాచ్లో టీ సైలెంట్ మ్యాచ్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. బాంబ్లో మనకి బీ సైలెంట్ మనకు బాంబ్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఆఫెన్లో టీ సైలెంట్, నీలో కే సైలెంట్, అవర్లో హెచ్ సైలెంట్. ఈ విధంగా ఇక్కడ మీకు రాకపోతే చెప్తాను చూడండి. పక్కన వాడి ఇచ్చాడు, దాని యొక్క సైలెంట్ లెటర్ రాయమంటున్నాడు. ఆటంలో ఎన్ సైలెంట్, ఆనెస్ట్లో హెచ్ సైలెంట్, త్రూలో GH సైలెంట్, కామ్లో బి సైలెంట్, నైఫ్లో కే సైలెంట్, సాఫెన్లో టీ సైలెంట్, సైకాలజీలో పీ సైలెంట్, వుడ్లో ఎల్ సైలెంట్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు చూడండి. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా, లేకపోతే టైమింగ్, అలా ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ మనకు కొన్ని సెంటెన్స్లు ఇచ్చాడు, దాన్ని చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, అవుట్ ఆఫ్ ద డిస్కషన్ సమ్టైమ్స్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ అవుట్, నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్. ఇన్ ద అబవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ షో హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్, సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్వేస్ కానీ, తర్వాత సమ్టైమ్స్ కానీ, నెవర్ కానీ, ఇవన్నీ కూడా ఆ పని ఎంత తరచుగా, ఎన్ని టైమ్స్ జరుగుతుందో, మనకి ఎంత తరచుగా జరుగుతుందని చెప్తుంది. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మనకి కింద ఇచ్చాడు చూడండి ఒకసారి. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు ఇండికేట్ రొటీన్ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీస్. సో దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ విత్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. చూడండి మనకి ఎక్కువగా వీటిని అన్నింటినీ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు అవి సెంటెన్స్ ఎక్కువగా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. అవన్నీ కూడా ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి రిపీటెడ్ యాక్షన్ని, రిపీటెడ్ యాక్టివిటీస్ని మనకి తెలియజేస్తుంది. సో ఇక్కడ ఆల్వేస్ ఎల్లప్పుడు, సమ్టైమ్స్, నెవర్ ఎప్పుడు కాదు అన్నట్టు మీనింగ్లో ఉంటుందన్నమాట. మనం కొన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లు చూడండి. వీ గో ఆన్ ఏ వెకేషన్ అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ. ఇక్కడ మనం వాళ్ళు వెకేషన్కి వెళ్తారంటే ఇప్పుడు అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ, అట్లీస్ట్ ఇక్కడ మనకి ఎన్నిసార్లు అని క్వశ్చన్ చేసుకుంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ ఒకసారి. ఐ యూజువల్లీ షాప్ ఫర్ గ్రాసరీస్ ఆన్ సండే మార్నింగ్. ఇక్కడ యూజువల్లీ అనేది మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, తరచుగా జరిగే పని అనమాట. రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్, తరచుగా లేట్గా వస్తూ ఉంటాడు. ఐ సెల్డమ్ సీ శ్రవణ్, అరుదుగా నేను శ్రవణ్ని చూస్తాను. ఇక్కడ ఎన్నిసార్లు అనేది అరుదుగా. మై డాక్టర్ అడ్వైస్డ్ మీ ఐ షుడ్ బ్రష్ మై టీత్ ట్వైస్ డైలీ. రోజుకి ఎన్నిసార్లు? ట్వైస్. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తాయి. ఇక్కడ మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటిని మనం చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ నెవర్ని ఉపయోగించమన్నాడు. చంద్ర నెవర్ స్మైల్స్. మీరు ఎక్కువ శాతం ఏంటంటే దీనికి ఒక ట్రిక్ అంటే ఎక్కువ శాతం అంటే అన్నిటికీ కాదు, కొన్నిటికి వెర్బకు ముందు వీటిని యాడ్ చేయండి. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఉన్నాయి కదా, అంటే ఆల్వేస్, నెవర్, తర్వాత యూజువల్లీ, ఆఫెన్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ శాతం యాడ్ చేయండి. అన్నిటికీ నేను చెప్పను, ఎక్కువ శాతం వెర్బకు ముందు యాడ్ చేయండి అనమాట. చంద్ర నెవర్ స్మైల్స్. తర్వాత సమ్ టైమ్స్ వరుణ్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. తర్వాత రమ్య రేర్లీ లిజన్స్ టు హిందీ సాంగ్స్. సాగర్ ఆల్వేస్ కంప్లైన్స్ అబౌట్ హెర్ చిల్డ్రన్. వాణి యూజువల్లీ ఫీల్స్ టెరిబుల్, లేకపోతే దీన్ని వాణి ఫీల్స్ టెరిబుల్ యూజువల్లీ, ఈ విధంగానే చెప్పొచ్చు. సో మనము ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ తర్వాత ఫుల్ స్టాప్ ఎక్కడ వాడాలో మనకు ఇచ్చాడు చూడండి. ఇది ఇవన్నీ క్వశ్చన్ మార్కు తర్వాత ఫుల్ స్టాప్ మనకి 3rd 4th 5thలో వస్తున్న సోదే.
తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్క్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. మా ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. ఫుల్ స్టాప్ మార్క్ ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ తర్వాత అంటే ఎజర్టివ్ సెంటెన్స్ లేకపోతే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న ఎజర్టివ్ సెంటెన్స్ అన్న ఒకటే, ఆ తర్వాత కానీ మనకి ఫుల్ స్టాప్ని వాడాలన్నమాట. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి లెటర్ రైటింగ్. ఇది ఇంపార్టెంటు. లెటర్ రైటింగ్, లెటర్ ఏ విధంగా, లెటర్లో ఉండే పార్ట్స్ ఏంటో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. లెటర్లో మొత్తానికి మనకి 6 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ది హెడ్డింగ్, తర్వాత గ్రీటింగ్, తర్వాత బాడీ, తర్వాత క్లోజింగ్, తర్వాత సిగ్నేచర్, అడ్రస్. ఫస్ట్ హెడ్డింగ్ అనేది మనకి పైన మనం పేరు రాస్తాం చూసారా, పేరు కాదండి, ఊరి పేరు, డేట్ వేస్తాం చూసారా, అది ప్లేసు డేటు. మనకి ప్లేస్ని డేట్ని తెలియజేసేది హెడ్డింగ్. గ్రీటింగ్ రాసినప్పుడు మనం ఇలాగా హాయ్ సురేష్ లేకపోతే హాయ్ ప్రియ ఇలా చెప్తాం. ఈ గ్రీటింగ్ మనం ఏం చెప్పిద్దంటే ఎవరికి రాస్తున్నామో చెప్తుందన్నమాట. బాడీ అంటే రైట్ యువర్ మెసేజ్ హియర్ అంటే మెయిన్ మెసేజ్. బాడీ అంటే మనకి విషయం అంతా ఈ బాడీలోనే ఉంటుంది. తర్వాత క్లోజింగ్ అంటే ఏమని రాస్తాం, మామూలు ఫార్ములా అయితే థ్యాంకింగ్ యూ సార్, లేకపోతే ధన్యవాదాలు, లేకపోతే మనము ఇన్ఫార్మల్ లెటర్ రాయాల్సి అంటే మీ తల్లిదండ్రులు కుశలంగా ఉన్నారని అడిగానని చెప్పు. ఇలాంటివి మనం రాస్తుంటాం అన్నమాట. షార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా క్లోజింగ్లో ఉంటాయి. సిగ్నేచర్ అంటే మీరు మీ నేమ్ రాసుకుంటారు, యువర్స్ లవింగ్లీ, లేకపోతే ఫార్ములా అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలా రాసి చివరిలో మీ పేరు రాస్తారు. ఇక్కడ మీరు సంతకం పెడతారు. ఇది మీ పేరు ఏంటో తెలియజేస్తుంది. తర్వాత అడ్రస్ ఆన్ ద ఎన్వలప్లో రైట్స్ అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ ఆఫ్ ద లెటర్. ఎవరికైతే మనం రాస్తున్నామో వాళ్ళది మనం రాస్తాం అన్నమాట. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చూడండి. ఇక్కడ హెడ్డింగ్ అంటే ప్లేస్ డేటు. తర్వాత గ్రీటింగ్ అంటే హాయ్ మై డియర్ సుష్మానో రామానో ఏదో ఒకటి రాస్తాం. తర్వాత బాడీ అంటే బాడీలో విషయం అంతా ఉంటుంది. క్లోజింగ్ హియర్స్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇలాగ మనం షార్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి రాస్తాం. యువర్స్ లవింగ్లీలో సిగ్నేచరు, తర్వాత అడ్రస్. ఈ విధంగా 6 భాగాలుగా మనకు లెటర్ అనేది ఉంటుంది. సో దీంతో మనకి వీ షల్ ఓవర్కమ్ అనే పోయం ఉంది. దీన్ని మనకి మార్టిన్ లూథర్ కింగ్ గారు రాశారు. దీని యొక్క గ్లోసరీ చూసుకుంటే ఓవర్కమ్ అంటే సక్సెస్ ఇన్ డీలింగ్, డీప్ అంటే స్ట్రాంగ్, బిలీవ్, టు థింక్ దట్ ఫ్యాక్ట్ ఈజ్ ట్రూ, హ్యాండ్ ఇన్ హ్యాండ్, కనెక్టెడ్ టుగెదర్. చూడండి, దీంతో మనకి 5th క్లాస్ గ్రామర్ అనేది అయిపోయింది. సో మనకి నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. 3rd, 4th, 5thలో ఉండేటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి ఎగ్జాము ఓన్లీ టెట్లో ఏ విధంగా అయితే అడుగుతాడో ఆ విధంగానే ఒక 100 బిట్లకు సంబంధించినటువంటి గ్రామర్ టెస్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు వెళ్తే ఎగ్జామ్ అనేది మీకు వస్తుంది. సో దీన్ని వినియోగించుకోండి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతున్నట్లుగా 6th, 7th, 8th కంప్లీట్ చేసుకుని తర్వాత టాపిక్ వైజ్గా 10th వరకు మనం గ్రామర్ చెప్పుకుందాం. సో ధన్యవాదాలు. మంచిగా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి, జాబ్ కొట్టండి, సాధించండి.